ఈ రోజుల్లో కూడా రామాయణాలు మహాభారతాలు ఏంటి అని నెగ్లెక్ట్ చేసి లవ్ స్టోరీస్ ని, లవ్ వెబ్ సిరీస్ ని, యాక్షన్ సీన్స్ ని ఇష్టపడే ఈ రోజుల్లో కూడా మనకి నాగ్ అశ్విన్ గారు ఒక ప్యూర్లీ మహాభారతం స్టోరీని ఒక మూవీతో రిఫరెన్స్ చేసి చూపించారు. అదే కల్కి సినిమా. ఇలాంటి సినిమా మీద ఒక కేసు అంటూ పడుతుందని నేనైతే కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఆ కేసు ఏంటి, ఎందుకు పడ్డదన్న పాయింట్ ని నేను చెప్తా, బట్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మ్యాటర్ ఏంటంటే, హిందూస్ లో ఒక పెద్ద ఆయన వెళ్ళి ప్రభాస్ గారి మీద, అమితాబ్ బచ్చన్ మీద అండ్ అంతేకాదు కల్కి హోల్ మూవీ టీమ్ మీద కూడా ఒక కేసు వేశారు మామ. అదేంటంటే, ఈ కల్కిని అంటే దశావతారంలో కృష్ణుడిని మోస్తున్నటువంటి సుమతికి ఒక కృత్రిమం ద్వారా గర్భాశయం వచ్చింది అన్న పాయింట్ ని పెట్టి, దేవుడు కృత్రిమం చేసిన కడుపులో పుట్టడం ఏంటి, అది కూడా విలన్లు పుట్టించడం ఏంటి అన్న పాయింట్ ని పట్టుకుని చాలా మంది హిందూస్ అయితే ఈ కల్కి మూవీ మీద పడుతున్నారు మామ. ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాలంటే నైట్ 9 గంటలకి అంటే ఫ్యామిలీ అంతా కూడా పనులంతా అయిపోయి ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి టీవీ వేసి చూస్తారు. ఆ టైంలో ఏదో ఒక షో వేస్తారు మామ. అదే జబర్దస్త్, డీ షో అని ఉంటాయి కదా. సో ఆ షోస్ లో పక్కా ఎలాంటి డబుల్ మీనింగ్స్ ఉంటాయో మనందరికీ తెలుసు. అలాంటి వాటి మీద ఏరు కేసు. అంతేకాదు మామ, మా టీవీ అని, జీ తెలుగు అని సీరియల్స్ వస్తాయి కదా, అందులో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కూడా కాండమ్ ని కూడా ప్రమోట్ చేస్తుంటారు. కామసూత్ర కాండమ్ అని, ఈ ఫ్లేవర్ అని, ఆ ఫ్లేవర్ అని. అలాంటప్పుడు కూడా చిన్నపిల్లలు టీవీ చూస్తుంటారు కదా, అలాంటి వాటి మీద మరి కేసులు వేయరా? అండ్ కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే, అవి ఐటమ్ సాంగ్స్ లాగా ఉండవు, రొమాన్స్ సీన్స్ యూట్యూబ్ లో కొట్టుకున్నట్టు ఉంటాయి. అలాంటివి జనాలు ఎంకరేజ్ చేస్తారు కానీ అలాంటి వాటి మీద కేసులు ఎప్పుడు వేయరు మామ. అలాంటిది నీ హీరో గొప్ప, నా హీరో గొప్ప, లేదా నీ రాజకీయ నాయకుడు గొప్ప, నా రాజకీయ నాయకుడు గొప్ప అనుకునే ఈ జనరేషన్ లో అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? అసలు ఒకవేళ బతికుంటే మన కలియుగం మారిన తర్వాత ఎలా జరగబోతుంది? అండ్ మహాభారతంలో అర్జునుడు గొప్ప లేదా కర్ణుడు గొప్ప? ఇప్పటి వరకు మనం అసలు అర్జునుడు ఎవరో, కర్ణుడు ఎవరో కూడా చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఈ కల్కి సినిమా చూసాక వాళ్ళ కోసం సెర్చింగ్లు చేయడం మొదలు పెట్టారు. మన పురాణాల్లో జరిగిన యుద్ధాల కోసం అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటిది ఇంత మంచి సినిమా మీద కేసు వేయడం ఏంటి మామ? మేము ప్యూర్లీ మీ కళ్ళ ముందుకు రామాయణంని దింపుతున్నామని ఆదిపురుషు సినిమాని ఓం రాజు గారు తీసి చూపించారు. ఆఫ్టర్ ఆ సినిమా చూసాక రామాయణంకి దానికి సంబంధమే లేకుండా పోయింది. ఓన్ గా ఏవేవో క్రియేట్ చేసి ఉన్నారు. ఉన్న రామాయణాన్ని చెడగొట్టి కొత్త విఎఫ్ఎక్స్ తెచ్చి ఏదేదో చేసేసారు. రామాయణం అంతా కూడా కంపు చేసేసారు. అలాంటి సినిమాల మీద కేసులు వేయరు. ఇప్పుడిప్పుడే మహాభారతాన్ని కొంతమంది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు చూడండి, జస్ట్ ఈ సినిమా చూసాక. అలాంటి ఈ సినిమా మీద కేసు వేయాలని చూస్తున్నారంటే మరి వాళ్ళని ఏమనాలో మీ ఉద్దేశంకే వదిలేస్తున్నా. నా విషయానికి వస్తే, ఇంత మంచి నాలెడ్జ్ ని ఇచ్చి అండ్ మహాభారతం కోసం ఇంకొంతమంది తెలుసుకోవాలి అనుకునేలా చేసిన కల్కి సినిమా మీద కేసు వేయడం ఉమ్మాటికి రాంగ్ అనిపిస్తుంది. మరి చూడాల్సి ఉంది, మూవీ టీం వాళ్ళైతే ఇంకా రెస్పాన్స్ అవ్వలేదు ఈ కేసు మీద. మరి ఒకవేళ రియాక్ట్ అయితే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అన్నది. అంతలోపు వీడియోకి ఒక లైక్ చేసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియోని ఒక బూస్టప్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఛానల్లో కంటెంట్ ని చూసి కంటెంట్ నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.